స్టెంట్ వేసుకున్న వాళ్ళు, బైపాస్ చేయించుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. హలో అండి, నేను మీ డాక్టర్ దశరథ్ బొప్పన, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, ఆయుష్ హాస్పిటల్, ఏలూరు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ కానీ బైపాస్ కానీ చేయించుకున్న వాళ్ళకి ఆల్రెడీ మళ్ళా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్స్ నార్మల్ వాళ్ళకన్నా ఒక 30 times ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత ఈ మెడికేషన్స్ అనేవి ఫస్ట్ 6 నెలల పాటు కొన్ని ఉంటాయి, ఫస్ట్ సంవత్సరం పాటు కొన్ని వాడుకోవాలి. వీళ్ళలో ఏంటంటే షుగర్ అనేది మంచి కంట్రోల్లో ఉండాలి, లేకపోతే వేసిన స్టెంట్లో కానీ బైపాసుల్లో కానీ మళ్ళీ పూడికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. మూడోది కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ బిళ్ళలు అనేది బైపాస్ కానీ స్టెంట్ కానీ ఎంచుకున్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. దాంతోపాటు బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్స్ ఏ పవర్ది పెట్టాలి అనేది అది డాక్టర్ సలహా మేరకు వాడాలి, అది మనం డిసైడ్ చేసేది కాదు. వీళ్ళల్లో తీసుకోవాల్సిన డైట్ ఏంటి? తీపి వస్తువులు అనేవి దూరంగా ఉండాలి. రెండోది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎందులో ఉంటుంది? నెయ్యి, నూనె, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, నాన్ వెజ్ లో మటన్, ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. మూడోది ఆల్కహాల్ మరియు హ్యాబిట్స్. ఆల్కహాల్ హ్యాబిట్స్ అనేవి ఎప్పుడూ గుండె సంబంధించిన వ్యాధి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవాయిడ్ చేయడమే బెటర్.